హిందువు ఎక్కడున్నాడు, హిందువు యొక్క స్థాయి ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి గోవు కనుమరుగైపోతే మీ యజ్ఞం ఏమిటితోనే చేస్తారు? పులిపాలతో నెయ్యి తీస్తారా? జింక పాలతోనే నెయ్యి తీస్తారా? గాడిద పాలతోనే నెయ్యి తీస్తారా? పంది పాలతోనే నెయ్యి తీస్తారా? గోవుని కాపాడండి అయ్యా, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి అయ్యా, గోవదలు ఆపండి అయ్యా అని మేము అడుగుతున్నది. మేమేదో పాలు పెరుగు తిని బొజ్జలు పెంచుకోవడానికి అడుగుతలేం. ఈ ధర్మం ఎప్పుడు కనుమరుగైపోతుందంటే గోవు లేని నాడు కనుమరుగైపోతుందని వాళ్ళకి తెలుసు. అందుకే పని పట్టుకొని మరి చంపుతున్నారు. మనల్ని ప్రత్యక్షంగా దాడి చేసి దెబ్బతీసే దమ్ము వానికి లేదు. హిందువుని నాశనం చేయాలంటే వాని సత్తా సరిపోవట్లే. మనమంతా గోమాతతో ముడిపెట్టి ఉన్నాం. గోవు జన్మతో మన జన్మ ముడిపడి ఉన్నది. అందుకే ఆ విశ్వమాతను పొట్టన పెట్టుకోవడానికి పన్నాగం పెట్టుకొని పని కట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? బజరంగ్ దళ్ కార్యకర్తలు మాట్లాడతారా? విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు మాట్లాడతారా? ఆర్ఎస్ఎస్లు మాట్లాడతారా? లేకపోతే నాలాంటి సన్యాసులు మాట్లాడతారా? సరే, మేం మాత్రమే గోమాతను పూజిస్తాం, మేం మాత్రమే ఇంటి వస్తువు తీసుకొచ్చుకుంటాం, మేం మాత్రమే ఆమె కాళ్ళు గడికి నెత్తిమీన పోసుకుంటారు, మీరెవరు చేసుకోకండి. చెప్తి కదా ఆరంభంలోనే, పండగలు మేం చేసుకుంటాం, తనులు ఎవడం తినుకోకో. పండగలు మేం జరుపుకుంటాం, ఎవడం చచ్చిపోకోకో. ఇదెక్కడి ధర్మం? ఎవడు చెప్పిండి ఈ శాస్త్రం? సనాతన ధర్మం అది చెప్పిలే. ఏం చెప్పిందో తెలుసా? ధర్మం ఎన్నటికైనా నువ్వు నీతోనే ప్రారంభం కావాలి. నువ్వే ధర్మవీరుడవు. ధర్మం నీ నుంచే కాపాడబడాలి. ఎవడో వచ్చి కాపాడతాడనుకోవడం అజ్ఞానం. అది హిందువుల లక్షణం కాదు.